హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఒక డిఫరెంట్ వీడియో అనమాట. మీ అందరికీ చాలా బాగా నచ్చింది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే లడ్డులా కాకుండా ఇలా హెల్తీగా పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి ఏదైనా కప్ మెజర్మెంట్తో అయితే 3 కప్పుల పెసళ్ళు అయితే తీసుకున్నా అండి. వీటిల్లో మట్టి, రాళ్ళు అట్లాంటివి ఏమైనా ఉన్నా మొత్తము ఏరేసుకోవాలి. అవి ఎక్కడైనా ఉన్నా చిన్న చిన్నవి పోవటానికైతే నీళ్లు పోసుకొని నీట్గా ఒక 4-5 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా అయితే ఉంటాయి కదా, వీటన్నిటి నీళ్ళు ఏమీ లేకుండా నీట్గా ఏదైనా జల్లెడలో కానీ లేకపోతే ఏదైనా క్లాత్లో కానీ వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఇట్లా వదిలేసేయాలి. అప్పుడు వాటర్ అన్నీ పోతాయి. వాటర్ అన్నీ పోయిన తర్వాత అయితే ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పెసలు ఫస్ట్ చూసారు కదా, మనం వేయంగానే తడి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చేతికి తడి అయితే అంటుకుంటుంది. నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసేటప్పుడు వాటర్ అంతా పోయి డ్రైగా అయితే ఇవి ఫ్రై అవుతాయి. ఇవి బాగా తడేమి లేకుండా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. తడేమి లేకుండా ఉంటుంది చూసారు కదా. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అయితే వీటన్నిటిని నీట్గా చల్లార్చుకోవాలండి. మనం చల్లారకుండా ఉన్నప్పుడే వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తే బరకగా అయితే వస్తాయి. కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలా అయితే చేసుకోవచ్చు. నేనైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని చూసారు కదా, మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే పౌడర్ చేసుకున్నాను. నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా స్మెల్ లేని ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు. గీ కరిగిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు బాదం పప్పు అలాగే ఒక 1/2 కప్పు కిస్మిస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను జీడిపప్పు స్కిప్ చేశాను. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పెసలని ఫ్రై చేసి, ఆ పౌడర్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని గీ అలాగే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఈ పౌడరు మొత్తం అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఒక 5 మినిట్స్ అయినా కలిపేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా చిన్నగా పచ్చివాసన ఏదైనా ఉంటే పోవటానికైతే ఇలా ఫ్రై చేస్తున్నాము కాబట్టి కొంచెం సేపు టైం పట్టిద్ది. ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అక్కడక్కడ ఎక్కడైనా బాగా ఉండలు కట్టేసి ఉంటుంది కాబట్టి ఇట్లాగా స్పాచులాతో కానీ గరిటతో కానీ ఇట్లాగ స్పాష్ చేసుకుంటా అయితే మొత్తం కలిపేసుకొని లో ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే మొత్తం పచ్చివాసన అంతా పోతుంది. ఈ లడ్డూలు చేయడానికి అయితే నేను షుగర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సేమ్ మనం సున్నుండలు ఎలా అయితే చేసుకుంటామో ఎగ్జాక్ట్గా అదే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఉండలు చేయడానికి మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. సేమ్ రవ్వ లడ్డు లాగా ఎలా చేసుకుంటామో అలాగైతే చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను 3 కప్పుల పెసలు తీసుకున్నాను కదా, కాబట్టి 3 కప్పుల పెసలకి 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పౌడర్ యాడ్ చేయకుండా షుగరే యాడ్ చేసుకొని ఒక్కసారి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటాను. షుగర్ ఎక్కడైనా కరిగి కొంచెము తడి తగులుతుందని చెప్పి. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెము అక్కడక్కడ పాలు అయితే వేసుకొని పాలు అలాగే పంచదార మనం ఈ పెసర్ల పౌడరు మొత్తం కలిసిపోయేటట్టు అయితే గరిటెతో బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా ఈ టైంలో మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చూసుకొని యాడ్ చేద్దామని చెప్పి ఒక 1/2 కప్పు మాత్రమే యాడ్ చేశాను. ఇది కొంచెము కలిపేసుకొని బాగా చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుట్టుకోవాలి. నేనైతే వీటిని సేమ్ మనం రవ్వ లడ్డు ఎలా చేసుకుంటామో పాలు పోసుకొని అలా అయితే చుట్టుకున్నాను. మీరు ఈ టైంలో సున్నుండలాగా కొంచెం గీ కరగబెట్టుకొని యాడ్ చేసుకొని ఉండల్లాగా అయితే చుట్టుకోవచ్చు. నేను షుగర్ వేసాను కదా, మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బెల్లం పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. బెల్లం పాకం పట్టి కలిపారనుకోండి లడ్డూలు కొంచెం గట్టిగా వస్తాయి, సాఫ్ట్గా ఉండవు. కాబట్టి అలా కాకుండా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. మీరు ఎప్పుడు తిన్నా కానీ లడ్డు జ్యూసీగానే ఉంటుంది. నెక్స్ట్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెము బాగా కలిపేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూను మనకి ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉందని చెప్పి పౌడర్ వేసుకున్నాను.
కాబట్టి మీరు కావాలనుకుంటే షుగర్తో పాటు దంచేసుకొని పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. బాగా కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇట్లాగా గట్టిగా ఉండల్లాగా అయితే చుట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇంత టైట్గా మేము ఉండలు చుట్టలేము, చేయి నొప్పి వస్తుంది అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకుంటే కొంచెం తడి తగిలిద్ది కదా, షుగర్ కూడా కరిగిద్ది. అప్పుడు ఉండలు కూడా మనం గట్టిగా చుట్టే పని లేకుండా సాఫ్ట్గా అయితే చుట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేనైతే కొంచెం గట్టిగానే హార్డ్గానే ప్రెస్ చేస్తూ ఉండలు అయితే చుడుతున్నాను. రెగ్యులర్గా పిల్లలకి పెట్టే స్నాక్స్ కన్నా కానీ ఇట్లాగా హెల్దీగా ఒక్క లడ్డు ఇచ్చినా సరే పిల్లలకి చాలా మంచిది. మంచి ప్రోటీన్ ఫుడ్ కదా పెసర్లు. కాబట్టి ఎవరైనా పిల్లలు పెసరట్టు ఇట్లాంటివి తినడానికి ఇష్టం చూపించకుండా ఉంటే వాళ్ళ కోసం అయితే ఇట్లాగా మనం ముందే చేసేసుకొని పెట్టామనుకోండి, స్వీట్స్ తినని పిల్లలు అంటూ ఎవరు ఉండరు కదా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ టేస్ట్ మాత్రం 100కి 200% చాలా అంటే చాలా బాగుంది. చేసేటప్పుడు మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా ఇంట్రెస్ట్గా చేసామంటే హెల్దీ లడ్డు అన్నమాట. కొంచెము గట్టిగా ఉంటే మాత్రం పాలు వేసుకోమని చెప్పాను కదా, కొంచెం పాలు వేసుకుంటే షుగర్ అయితే కరిగి లడ్డు అయితే సాఫ్ట్గా చుట్టుకోవడానికి బాగా వస్తుంది. నేనైతే ఇట్లాగా 1 by 1 లడ్డూలన్నీ చుట్టుకుంటా ఉన్నాను. మా బాబు అయితే చాలా బాగుందని చెప్పి నేను చేసేటప్పుడే 1-2 తిన్నాడు. నాకు కూడా భలే నచ్చింది. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు. షుగర్ యాడ్ చేయకుండా మీరు ఈ ప్లేస్లో బెల్లం పౌడరు, పటికి బెల్లము ఇట్లాగా యాడ్ చేసుకున్నైనా కానీ డేట్స్ పేస్ట్ ఇట్లాంటివి యాడ్ చేసుకున్నైనా మనకి తగ్గట్టుగా ఈ లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. కాబట్టి నేను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైద్ది. నేను నా దగ్గరున్న మిక్చర్తో మొత్తం లడ్డూలన్నీ చుట్టేశాను. నాకు అటు ఇటుగా ఇన్ని లడ్డూలు అయితే వచ్చినాయి. నేను తీసుకున్న 3 కప్పుల పెసర్లకైతే చూసారు కదా, కలరు చాలా బాగుంది. నేనైతే జీడిపప్పు స్కిప్ చేశానని చెప్పాను కదా, కాబట్టి మీరు కావాలనుకుంటే వీటన్నిటిని పౌడర్ చేసుకొని కూడా ఈ పౌడర్ దీంట్లో మిక్స్ చేసుకొని కూడా హెల్తీగా లడ్డు చుట్టుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా ఈ లడ్డూలు ట్రై చేయండి. వారానికి ఒక్కసారైనా సరే ఈ లడ్డూలు చేసుకొని తింటారు, అంత కన్ఫామ్గా చెప్తున్నాను. అలాగే మీకు యూజ్ అయింది అనుకోండి ఈ వీడియో, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా దీంతో లడ్డు చేయాలని సంగతి తెలియపోతే తెలుసుకొని మరి పిల్లల కోసం చేస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా పిల్లల కోసం ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డు తిన్నా కానీ చాలా హెల్దీ అనమాట. మీకు హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను కదా, కాబట్టి మీరు కావాలనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ట్రై చేసి వీడియోని ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎలా ఉంది టేస్ట్, నీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పి. మనం బాగా ఫ్రై చేసుకుంటే పెసరపప్పు స్మెల్ కూడా రావండి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి.